ఎంపీటీసీ అప్పారావు గారికి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు. ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గరిగిపరు గ్రామ సమస్యలు, తోటలవలూరు మండల సమస్యలు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి. శ్మశాన వాటికి సంబంధించి కానీ, రైతు సమస్యల విషయంలో కానీ ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఇప్పటికీ 16 సార్లు ఈ 21 నెలల్లో గలం విప్పా. కొన్ని సమస్యలు పరిష్కార మార్గానికి ముందడుగు పడ్డాయి, కొన్ని ఇంకా పరిష్కార దశలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటా. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు 18 నెలల పాటు ఒకసారి చూసుకున్నట్టయితే మనకి మొదటి విడత పల్లె పండుగ అని చెప్పి 4,600 కోట్లు ఇచ్చారు. రెండో విడత 2,400 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా 15th ఫైనాన్స్ వచ్చి 4,200 కోట్లు ఇచ్చారు. 18 నెలల్లో భారతదేశంలో 11,200 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా మనవి చేస్తాను. అందులో భాగంగా వర్ల కుమార్ రాజా గారు ఈ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున రోడ్లు వేశారంటే ఆయన అధికారులను ఒప్పించి మెప్పించి అత్యధిక నిధులు తీసుకొచ్చినటువంటి శాసనసభ్యుడిగా వర్ల కుమార్ రాజా గారికి ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఆయన సార్ మాది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, మమ్మల్ని చూడాలి, ఇక్కడంతా కూడా రైతువారి మనుషులు, చిన్న సన్నకారు రైతులు ఉండారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ మనం 9వ సచివాలయం పూర్తి చేసుకున్నాం. మీరు ఎమ్మెల్యేగా అత్యంత ఉత్సాహంతో పనిచేసి మా మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. ఇంకా ముందుకి వెళ్ళి మన మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా పరిష్కరించి మా మండలంలో ప్రజలంతా సంతోషంగా ఐక్యంగా ఉండేట్టుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.